వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. విశాఖ వేదికగా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సేనతో సేనాని ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా మనం అడుగులు వేద్దాం అన్నారు జనసేన అధినేత. అలాగే పార్టీని మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించే పనిలో పడ్డాము అంటున్నారు. అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించి అక్కడ కూడా పోటీ చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో ఉన్నాయి అనేటువంటిది కొందరు అంటున్నారు. మరి బీజేపీ నుంచి పూర్తిగా అండదండలు ఆ పార్టీకి ఉంది అనే అభిప్రాయం కూడా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. అసలు పవన్ శతాబ్ద కాలం సమయం ఇవ్వాలని దేనికి అడిగారు? ఇప్పుడు విశాఖ పర్యటనలో త్రిశూల వ్యూహం మొదలు పెడదామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అసలు ఈ త్రిశూల వ్యూహం ఏంటి, ఆ వ్యూహం వెనక అసలు ఉద్దేశం ఏంటి అనేటటువంటి విషయంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరి జనసేన ఫ్యూచర్ రాజకీయాల గురించి తన అంతరంగాన్ని అంటే భవిష్యత్తులో మొదలు పెట్టేటటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయనేది కూడా పవన్ కళ్యాణ్ బయటపెట్టారట. అందుకు కొంత టైం కూడా కావాలి కాబట్టి ఆ టైంని ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా వెళ్దాం. కేవలం తనకు దశాబ్దం పాటు సమయం ఇవ్వాలి, అంటే ఒక 10 సంవత్సరాలన్నా టైం ఇవ్వాలంటే మనం పూర్తి స్థాయిలో పార్టీ మనుగడ సాగించేందుకు అంటూ కార్యకర్తలకైతే చెప్పారు. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ అసలు టార్గెట్ వైసీపీ అంటున్నారు ఈ దశాబ్ద కాలంలో కూడా. ఎందుకంటే కూటమితో జతకట్టున్నారు కాబట్టి పక్కనున్నది ఇంకా అపోనెంట్గా ఉన్నది వైసీపీ మాత్రమే. ఇందుకు కారణాలు లేకపోలేదు. అసలు చీటికి మాటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఎందుకు ఒకటే కోరుతుంటారు? ప్రతిసారి దశాబ్దం పాటు కూటమి బంధం బలంగా ఉండాలని చెప్తుంటారు. మరి దశాబ్ద కాలం తనకు సమయం ఇవ్వండి, మిమ్మల్ని నాయకులుగా దేశ నిర్మాణంలో కీలక వ్యక్తులుగా తీర్చిదిద్దుతాను, మీరు వచ్చేటప్పుడు ఒక మెంబర్గానే వస్తారు, కానీ ఒక బాధ్యత గల పార్టీకి ఉపయోగపడేటటువంటి మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత ఈ దశాబ్ద కాలంలో నేను తీసుకుంటానంటున్నారు. మరి ఈలోగా ఏపీలో అభివృద్ధి ఒక లెవెల్కి వస్తుంది ఈ 10 ఇయర్స్లో అనేటటువంటిది కొందరు నేతలు కూడా అంటున్నారు. మరి పార్టీ కూడా బలంగా తయారవుద్ది. కనీసం ఒక దీర్ఘకాలం అనేది ఒక పార్టీ తయారవ్వాలంటే దీర్ఘకాలం కావాలి. ఇప్పుడు జనసేన కూడా ఇన్నాళ్ళు అవుతుంది, ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు వాటికి ఒక బలం అనేది వచ్చింది. అంటే ఒక పార్టీ టీడీపీ వంటి గట్టి పార్టీ కూడా పవన్ కళ్యాణ్తో కలుపుకొని పోవాలి అనే ఉద్దేశానికి వచ్చిందంటే పార్టీ యొక్క బలం అనేది పెరిగిందని మనం చూడొచ్చు. అయితే అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనం సొంతంగా పోటీ చేయగలిగినటువంటి క్యాడర్ మనకుంటుంది, ఆ సత్తా మనకుంటుంది. ఇదే జనసేన ఆలోచనగా చెప్తున్నారు. మరి పార్టీ బలంగా ఈ 10 ఏళ్లలో తయారవుతుంది అనేటటువంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. ఒక దశాబ్దం పాటు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చెప్పారు. అయితే దసరా తర్వాత త్రిశూల్ కార్యక్రమం అనేది ఒకటి బయట తీసుకొస్తున్నాం, పార్టీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అంటూ తన మనసులో మాట అనేది పవన్ కళ్యాణ్ చెప్పారు. అసలు ఈ త్రిశూల వ్యూహం ద్వారా ఎలా వెళ్లాలనేది చూద్దాం. ప్రతి క్రియాశీలక సభ్యుడికి ఒక గుర్తింపు, నాయకత్వ లక్షణాలు, నాయకత్వం, అలాగే ప్రతి కార్యకర్త భద్రత, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా ఈ త్రిశూల వ్యూహంలో ఉంటాయట. మెంబర్షిప్ టు లీడర్షిప్, ఈ విధంగా మనం ముందుకెళ్దాం. గ్రామంలో మొదలు పెడితే నియోజకవర్గం కానీ, పార్లమెంటు కానీ, జిల్లా కానీ, రాష్ట్ర స్థాయిగా కానీ ఎక్కడ చూసినా కానీ ఒక బలమైన శక్తిగా పార్టీ ఎదగాలి అనేటటువంటిది జనసేన ఆలోచన. మరి బాధ్యతలు మోయడంలో కుటుంబాన్ని నేను విస్మరించానని, సినిమాలపై సరిగా దృష్టి పెట్టలేదు, ఈ రెండు కూడా. కుటుంబాన్ని వదిలేశాను, సినిమాలు వదిలేశాను, పార్టీ నిర్మాణానికి అంకితమయ్యాను. ఇప్పుడు చేసే సినిమాలు కూడా ఇంతకుముందు గతంలో సైన్ చేసినవి వాటి వరకు కంప్లీట్ చేసుకున్నాను, కానీ కొత్తగా ప్రాజెక్టులు తీసుకోలేదు. అన్నీ వదిలేశానేమో, కానీ జన సైనికులు, వీర మహిళలపై మాత్రం ఎప్పుడూ నా దృష్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సంక్షేమమే నాకు ముఖ్యం. దాని ఫలితం దేశంలో ఘనమైన విజయం కూడా సాధించాం. అసలు లాస్ట్ ఎలక్షన్స్లో 100కి 100% విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. సీట్లు తక్కువ, నియోజకవర్గాల్లో తక్కువ స్థానాలు మనం పోటీ చేసినా కానీ 100కి 100% గెలిచాము. నాయకులు కావాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తాను. దేశ నిర్మాణం కోసం కానీ, పార్టీ బలోపేతానికి కానీ కలిసి అడుగులేద్దాం అన్నారు. అయితే జనసేన సభకైతే జాతీయ పార్టీ లుక్ వచ్చింది అని పార్టీని ఉత్సాహపరిచారు. అంటే వివిధ రాష్ట్రాలు కూడా జనసేన యొక్క పార్టీని కానీ వీటన్నింటినీ చూస్తూనే ఉన్నారు. ఈ సభను కూడా గమనిస్తూనే ఉన్నారు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. అసలు పార్టీ కార్యక్రమం కోసం జనసేన కార్యకర్తలు అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారంటే మన పార్టీ యొక్క గుర్తింపు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇక్కడ వైసీపీని కూడా విమర్శించారు. మనం బలహీనపడితే ఏపీలో మళ్ళీ అరాచక పాలన, ఇంతకుముందు వైసీపీ పాలన చూశారు మీరు ఏ విధంగా ఉందనేది.
ప్రతిపక్షాలు అసలు బయటికి రావాలంటే భయపడ్డారు. అటువంటిది అరాచక పాలన చేశారు. అధికారులను ఇబ్బంది పెట్టారు, నిబద్ధతతో పనిచేసే అధికారులను ఇబ్బంది పెట్టారు, నాయకులను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. మళ్ళీ అదే పరిస్థితి రావచ్చు. కాబట్టి కూటమి దశాబ్దం పాటు ఉండాలి అంటే కలిసికట్టుగా ఉంటే ఆ పార్టీకి వైసీపీ ఎప్పటికీ ముందుకు రాలేదు. అందుకే 15 ఏళ్ల పాటు రాజకీయ స్థిరత్వం అవసరమంటూ ఆ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే నేను చెప్పాను. భాగస్వామ్య పక్షాలతో సమస్యలు వస్తే ఒకవేళ కూటమి నాయకులతో మనం భాగంతో ఉన్నాం, కానీ మనలో మనం గొడవ పడితే అది ఆపోనెంట్ పార్టీకి బలంగా మారుతుంది. అలాంటిది వద్దు, ఏదైనా ఉంటే పరిష్కరించుకుందాం. గడిచిన 5 ఏళ్ళు కానీ ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడ్డా కానీ ఏనాడు కేంద్ర సాయం అడగలేదు. మొత్తం పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల్లో పార్టీని బలోపేత పరిచి ముందుకు వెళ్లాలనే విధంగా ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. కాబట్టి 10 ఏళ్ళు కావాలి పూర్తి స్థాయిలో సమాయత్తం అయ్యేందుకు. కూటమితో 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ యొక్క అంతరంగం. అలాగే తన త్రిశూల వ్యూహంలో భాగంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపైన తమ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.